హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామానికే మహిమ కలుగును గాక. నీతి స్వరూపైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఘనమైన నామానికి మహిమ. గడిచిన రోజుల నుంచి ఈ రోజు వరకు దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మన కుటుంబాన్ని అలాగే సంఘమంతని కూడా తన కృపలో భద్రపరిచి కాపాడి ఆదివారం ఉదయకాల ఆరాధనలో తన సన్నిధిలో నిలవబెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు తెలుస్తున్నారు. కూడి వచ్చిన సంఘమంతరికి యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామానికే మహిమ కలుగును గాక. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాలలో ఉన్నాం. అపాయకరమైన రోజుల్లోనికి వచ్చేసాం. చివరి దినాల్లో ఉన్నాం. చాలా జాగ్రత్తగా నా ప్రవచనాలు నెరవేరాయి. చాలా ఇంకా నెరవేరవలసిన కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. అవి కూడా నెరవేరబోతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఇక్కడ మనము దేవుని సన్నిధిలో చాలా విషయాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో విశ్వాసములో ఎదగటానికి, విశ్వాసములో బలాన్ని పొందుకోవటానికి, అలాగే మన వ్యక్తిగత జీవితంలో ప్రభువుకి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత ఎలాంటిదో మనం ఎరిగి ఉండాలి. చాలా మందికి క్రీస్తుకి ప్రాముఖ్యత ఎలా ఇవ్వటం అర్థం కావటం. మనందరికీ కూడా క్రీస్తుకు ప్రాముఖ్యత ఇవ్వటం ఎలాగో అర్థం కావటం, క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటో అర్థం కావటం. క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటో అర్థం కావటం. అసలు కొంతమంది చెప్పే సమాధానం భలే నవ్వుని తెప్పిస్తాయి. అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారు, అలాంటి సమాధానం ఎలా చెప్తున్నారో కూడా అర్థం కాదు. ఎలాగంటే ఇప్పుడు ఎలాగైనా జీవించని దేవుని వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడు. మళ్ళీ ఏమంటాడు అంటే నేను యేసుక్రీస్తు వెంబడించేవాడు, యేసుని వెంబడించేవాడు. ఎవరిని వెంబడించేవాడు? ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు ఫాలోవర్ని. నా సంఘంతో పని లేదు, అలాగే నాకు ఎవరితో సంబంధం లేదు. నేను ఆయన ఫాలో అవుతున్నాను. వ్యక్తిగత జీవితంలో మార్పు లేదు, వ్యక్తిగత జీవితంలో మార్పు ఉండదు. వ్యక్తిగత జీవితంలో ఏమాత్రం కూడా దేవునికి ప్రాముఖ్యత ఉండదు. ఏదో ఆదివారం అది కుదిరితే, ఆదివారం అది కూడా కుదిరితేనే ఆరాధనకు వచ్చేది. మిగతా రోజులంతా తన వ్యక్తిగత జీవితంలో తను ఏం చేయదలుచుకుంటే అది చేసేస్తాడు. అంటే చాలా మంది ఉన్నారు అట్లా. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి అసలు? హల్లెలూయా. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఇంకా ఒక మాటలో చెప్పండి. మనలో క్రీస్తును చూపించటమే క్రీస్తుని వెంబడించడం. ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఎవరు కనపడతారు? క్రీస్తు. మనం ఎంతకాలం నుంచి వస్తున్నా కూడా ఆజ్ఞలను పాటిస్తున్నామా? ప్రశ్నార్థకమే. ప్రశ్ననే కాదు. క్రీస్తుని ఎక్కడ వెంబడిస్తున్నప్పుడు క్రీస్తు ఎలా కనపడతాడు?
యేసుక్రీస్తు ఏమన్నాడు? నా యందు మీరు, మీ యందు నా మాటలు అన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, తండ్రి నేను నీలో ఎలాగున్నానో నీవు నాలో ఎలా ఉన్నావో వారు కూడా మనలో ఉండాలి. ఎవరు వారు? వారెవరు? ఎవరు వారు? మనము అంటే విశ్వాసులు. ఎవరైతే అపోస్తలుల ద్వారా వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే అపోస్తలుల ద్వారా శిష్యులుగా మారారో, అవునా, వాళ్ళల్లో ఎవరు ఉండాలి? ఆయన ఉండాలి, దేవుడు ఉండాలి, కుమారుడు. వీళ్ళు ఆయనలో ఉండాలి, వారిలో ఉండాలి. అంటే దేవుడు, కుమారుడు, విశ్వాసం ఏకమై ఎలా ఉండాలంట? ఒక్కటిగా ఉండాలంట. ఉంటున్నామా? ఎలా మరి? ఫాలో అవుతున్నామా? మరి ఎలా? ఇంకెప్పుడు ఫాలో అవుతాం? ముంచుకొస్తుంది, క్లైమాక్స్కి వచ్చావా? అవునా? క్లైమాక్స్, అవునా? క్లైమాక్స్. సరే, ఇప్పుడు క్లైమాక్స్ కాకపోయినా, ఇప్పుడు ఆగిన ఇంకో 2-3 సంవత్సరాల కన్నా అగ్ని ఆరదు. అర్థమైందా? రగులుకున్న అగ్ని తొందరగా ఆరిద్దా? ఎప్పుడో దాదాపుగా ఒక 50 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో హిరోషిమా నాగసాకి మీద బాంబు వేశారు అమెరికన్స్. ఇప్పటికీ దాని సిమ్టమ్స్ అక్కడ ఉన్నాయి. ఆ ఏరియాకి ఎవ్వరు వెళ్ళరు. రేడియేషన్ పవర్ అలా ఉంది. మరి ఇప్పుడు వాడే బాంబులు ఇంకా అధునాతనమైనవి, ఇంకా అధునాతనమైనవి. వాళ్ళు టార్గెట్ చేసి, వీళ్ళు మన ఇండియాలో టార్గెట్ చేసినా, ఇండియా మీద ఇంకెవరు టార్గెట్ చేసినా, అర్థమైందా? ప్రధానమైన పట్టణాల మీద టార్గెట్ చేస్తారు. ఆ పట్టణాలను మేట నొక్కుతాడు, ఆల్రెడీ ఫిక్స్ చేసి పెడతాడు. అర్థమైందా? ఇవి పెడతాడు అంతే. హైదరాబాద్లో పడాలంటే హైదరాబాద్లో పడింది వచ్చి. పడిందంటే ఎంత ఉంది? ఇది ఎంత ఉంది? ఒక్క బాంబు సార్. అర్థమైందా? బతుకున్నోళ్ళు బతికే ఉంటారు కొంతమంది, కానీ వాళ్ళ జీవితం అంతా వేస్ట్. చచ్చిపోవడమే మేలురా బాబు అనుకుంటా. ఏముండదు కాదు. మనిషి ఆ గాలి పీల్చుకున్న తర్వాత లోపల వెళ్ళినటువంటి ఆ ఆక్సిజన్ను, కెమికల్స్తో ఉన్నటువంటి ఆక్సిజన్ను, కార్బన్ డైఆక్సైడ్తో ఉన్నటువంటి ఆక్సిజన్ను, భయంకరమైన పొల్యూషన్తో ఉన్నటువంటి, రేడియేషన్తో ఉన్నటువంటి ఆ గాలి లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే అవయవాలని కొంచెం 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 మంట, లోపల మంట పుడతా ఉంటుంది. లోపల మనకు తెలియదు, ఇక్కడ కాలుతా ఉంటుంది లోపల. ఎంత అనుకున్నా కూడా ఆ కాలేది ఏమాత్రమో తిరదు. అటు కాదంటే ఇటు, ఇటు కాదంటే అటు, అంటే ఒళ్ళంతా కూడా లోపల మండుతూ ఉంటుంది. బైబిల్లో ఒక మాట, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం, ప్రకటన 9వ అధ్యాయం, 9వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చూడండి. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద నక్షత్రమును చూచి అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడేది. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగబట్టి పొగ ఆ అగాధము నుండి లేచింది. ఆ అగాధములోని పొగ చేత సూర్యుడిని వాయుమండలంలో చీకటి కమ్మాడు. చీకటి సూర్యుడికి కాదు, సూర్యుడు చీకటి అవలా. వాయుమండలం అంటే ఈ మన ఆకాశం మనకు కనపడేది పొగతో నింపబడింది. అప్పుడు ఏమైంది? సూర్యుడు మనకు కనపట్ల, సూర్యుని వెలుగు మనకు రావట్లే, అంత పొగ వచ్చింది అనమాట. దట్టమైన మేఘాలు కమ్ముకుని సూర్యుడు ఎలాగా మేఘాల వలన మనకి వెలుగు ఇవ్వకుండా ఉంటాడో అలా జరిగింది. చూడండి, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాయి. ఎక్కడి నుంచి? పొగలో నుండి. భూమిలో ఉండే తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడింది.
మరియు నొసళ్ళ యందు దేవుని ముద్రలే మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షములకైనా హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటి అధికారం ఇవ్వబడింది. వాటి వలన కలుగు బాధ తేలు మనుషులు పుట్టినప్పుడు బాధ వలె ఉండును. మరి తేలు పుడితే ఎలా ఉంటుందో మనకు తెలియదు. బాగుంటుంది. పుట్టింది ఎప్పుడన్నా? చిన్నప్పుడు ఎప్పుడో పుట్టింది. ఎలా ఉంటుందంట? వాడి వల్ల తేలు మనుషులు పుట్టినప్పుడు బాధ వలె ఉంటుంది. తర్వాత ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతురు కానీ అది వారికి దొరకదు. చావవలని ఆశపడుతురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోవును. ఏంటంట? ఏం పారిపోద్ది? మరి మనం ఏం చేస్తున్నాం? పారిపోతున్నాం. మనం కూడా ఎక్కడి నుంచి? దేవుని సన్నిధి నుండి. దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాం. అవునా? దేవుడిచ్చే జీవం నుంచి మనం పారిపోతున్నాం. అంటే ఎందుకు పారిపోతున్నాం అండి? ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాము, మిగతా రోజులు ప్రార్థనలో ఉంటున్నాము. ఎలా ఉంటున్నాం అనేది మనకు ముఖ్యం. ఉంటున్నాము, ఓకే. ఎలా ఉంటున్నాము? ఎంత ఆశపడతారు కానీ మరణము వారి నందుని. ఆ మిడతల రూపాలంటే ఎలా ఉన్నాయంట? యుద్ధమునకు సిద్ధపరచిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారం వలె మెరియు కిరీటముల వంటివి వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను. ఇనుప మైనవరువుల వంటి మైవరులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధములకు పొరుగుతున్నట్టు విస్తారం గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండలు వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేటుకు వాటి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఇలాంటి భయంకరమైనటువంటి ఆయుధాలు తయారు చేయబడ్డాయి. అర్థమైందా? ఇది భయంకరమైనటువంటి ఆయుధం. ఇది వాటికి ఎలా ఉన్నాయంటే మనుషుల ముఖముల వంటి మనుషుల ముఖాలు ఉన్నాయంట. అదేంటి? సింహానికి ఉండే కోరలు ఉన్నాయి, తేళ్లకు ఉండే తోకలు ఉన్నాయి. వాటి తోకల్లో బలం ఉంది. పుట్టేస్తుంది అంటే తోకలో నుంచి ఏవైతే వాళ్ళు ఏర్పాటు చేశారు బాంబులు ఉన్నాయో, విషపు బాంబులు తోకల్లో నుంచి వస్తాయి. అంటే అది తేలుకుంటే శక్తివంతమైన విషయం అన్నమాట. బాంబులే, జంతువు కాదు. ఆయన అలా తయారు చేసాడు. అంటే వాటికి రకరకాలే తయారు చేశాడు. అందులో కొన్నిటికి మనుషు ముఖం ఉంటే, కొన్నిటికి వాటి గుర్రాల పోలి ఉన్నాయి. అంటే గుర్రాల పోలి ఉండటం అర్థం ఏంటి? పరుగెత్తే విషయంలో మహా స్పీడ్. బాగా స్పీడ్గా పరిగెత్తే జంతువు ఏంటి? చిరుతపులి కాదు, చిరుతపులే. కానీ చిరుతపులి యుద్ధానికి వాడరే, సవారికి. అది కానీ అంటే మనుషులు వాడగలిగి పరిగెత్తగలిగినవి గుర్రాలే. మనుషులు వాడుకొని, రాజులు గుర్రాలనే వాడుకున్నారు కానీ మిగతా పరిగెత్తింది బాగా చెరుకుల్లో పెట్టుకోవాలి. ఎందుకు? దానికి ఆకలి వేసినప్పుడు రాజునే తినేస్తాడు. ముందు ధైర్యం ఉండాలి కదా. చంపడానికి ధైర్యం ఉంటుంది, దాని మీద ఎక్కువ కూర్చోడానికి ధైర్యం ఉండాలి. ఎందుకు? అది మర్చిపోయేది కాదు. అది గుర్రం 1-2 సార్లు తరినా మర్చిపోయింది. తనకుండా ఉండాలంటే, గుర్రం తనకుండా ఉండాలంటే ఏం చేయాలి? తెలిసే ఏమన్నా ఐడియా ఉందా? గుర్రం తనకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పండి. గుర్రం తనకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మంచిగా చేసుకోవాలి ఫస్ట్ మంచిగా చేసుకోవాలి. దాని వెనక్కి వెళ్ళకుండా ఉండాలి. దాని వెనక్కి వెళ్ళకుండా ఉండాలి. చాలా మంది తెలియదు, గుర్రానికి గాడిదకి ఎప్పుడు వెనక ఉండకూడదు. అంతే ఎగిద్దాం. అర్థమైందా? అంతే కాలు ఇరిగిపోద్ది. కాలు అంటే వాడి కొన్ని ఎగిరి తంతాయి, కొన్ని మామూలుగా తంతాయి. మామూలుగా తన్నే గుర్రం కరెక్ట్గా ఎక్కడ తనే తెలుసా? ఇక్కడ దండింది, మోకాలు వైపు నేస్తుంది అంతే. అలా చేపి ఇలా తంతుంది వెనక్కి. జాగ్రత్తగా ఉండాలి. సర్కస్కి వెళ్ళినప్పుడు గుర్రాలు కలపడి అని వెనక్కి వెళ్ళి నుంచునేవాడు పిల్లలు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ప్రపంచంలో యుద్ధం చేద్దామా వద్దా? ఇజ్రాయెల్ మాత్రం ఆగట్లా. నిన్న ఒక లీడర్ను చంపింది, హమాస్ లీడర్. అంతే, రోజుకు మనం టార్గెట్ చేసింది. ఆ పలానా చోట ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి వేసేస్తుంది, అంతే అయిపోతుంది. చూడు, అంటే వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది. చూడు, కరెక్ట్గా వాని దగ్గరికే వెళ్ళి వేసేస్తుంది బాంబు. అంటే వీళ్ళ టెక్నాలజీ అంతా ఏమైంది? ఇరాన్లో ఉన్న టెక్నాలజీ ఏమైంది అంటే అక్కడికి వచ్చి బాంబు వేసి అక్కడికి రావడం కదా, అక్కడి నుంచి ఇక్కడ కరెక్ట్గా అక్కడికి బాంబు వేసి చంపుతున్నప్పుడు రాడార్ వ్యవస్థలు ఏమైంది? ఇరాన్ రాడార్ వ్యవస్థలు ఏమైంది అంటే ఇరాన్ కానీ ప్రపంచంలో ఏ దేశానికి సంబంధమైన రాడార్కి సిగ్నల్స్ అందనటువంటి బాంబులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. అందుకనే వదిలిపెట్టట్లేదు. హమాస్ పూర్తిగా నాశనం అవ్వాలి, అది వాళ్ళ టార్గెట్ పెట్టారు. హమాస్ కాకపోతే ఇంకోటి వస్తుంది. కానీ వాస్తవానికి ఏంటంటే చిన్న యుద్ధాలు గెలుస్తుందేమో, పెద్ద యుద్ధం వచ్చినప్పుడు ఇజ్రాయేల్ గెలవదు. అప్పుడు దేవుడు సహాయం చేస్తారు. లాస్ట్ ప్రస్తుతానికి చిన్న యుద్ధాలు వాటిలో గెలుస్తుంది, ఓకే. భయంకరమైన యుద్ధం వచ్చినప్పుడు మాత్రం దేవుడి సహాయం తప్పనిసరి వస్తుంది. ఈ లోపే శాంతి సమాధానం ఈ లోకంలో స్థాపితం అవ్వాలి. అర్థమైందా? ఈ లోపం. కాబట్టి ఈ చిన్న యుద్ధాలు దేనికి? శాంతి సమాధానము స్థాపించబడటానికి చిన్న యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ రేపు పెద్ద యుద్ధమే, మూడో ప్రపంచ యుద్ధమే వచ్చినా అది కూడా దేవుడి దృష్టిలో చిన్నది అవ్వచ్చేమో. ఈ మూడో ప్రపంచ యుద్ధంలోనే క్రీస్తు విరోధి వస్తాడేమో. మరి స్టార్ట్ అయితే ఒకవేళ ఇప్పుడే క్రీస్తు విరోధి వచ్చే సమయం దగ్గర పడినట్టే. క్రీస్తు విరోధి వచ్చే సమయం దగ్గర పడితే ప్రభు యొక్క రాకడ కూడా దగ్గర పడినట్టే. మరి ప్రభు యొక్క రాకడ మాత్రం దగ్గరకు వస్తుంది, కానీ మనం మాత్రం దేవుని సన్నిధికి వచ్చేది రాకడ మాత్రం మనకు తెలియట్లేదు. మనకు అర్థం కాదు. మనకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని అర్థమవుతుంది, కానీ మనం వచ్చే సమయం కూడా మనకు తెలియట్లే. ఏ సమయానికి వెళ్ళాలి, ఎప్పుడు ఆరాధన చేయాలి, ఎంతగా దేవుడితో ఉండాలి. ఫిబ్రవరి 12వ అధ్యాయము. క్రీస్తుని మనం వెంబడిస్తున్నాం. ఎలాగా? అసలు మనం ఎలా ఉన్నామో మనకి ఇక్కడ వాక్యం చెప్తుంది. మనం ఎలా ఉండాలో తర్వాత 12వ అధ్యాయం 1-4 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసంలోకి కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. యేసు వైపు చూచుచు అంట. ఎవరి వైపు? మనం ఎవరి వైపు చూస్తున్నాం? మన బాధల వైపు, మన టైం వైపు, మన కుటుంబ భర్త వైపు, భార్య వైపు, పిల్లల వైపు, అంతేనా? వాళ్ళకి అన్ని సమంగా సక్రమంగా చేసుకొని పెట్టుకొని మనం బయటకు అడుగు పెట్టాలి. చర్చికి
అంతేనా? అంతే. మొత్తం సర్దుకొని ఊరు వెళ్ళినట్టు. ఊరికైనా మనం లేట్కి వెళ్తామా? ఇంతకుముందే అమ్మమ్మ బస్ మిస్ అయింది పరిస్థితి. బస్సు మిస్ అయితే ఇంకో బస్సు ఎప్పుడుగో ఉంది. ట్రైన్ మిస్ అయితే అమ్మో ట్రైన్ ఎప్పుడో ఉంది. ఎలాగండి మరి రాకడ మిస్ అయితే పరిస్థితి? దాని మిస్ అయితే తేళ్లు ఉన్నాయి. దేవుని ముద్ర ఉండాలంట. దేవుని ముద్ర. దేవుని ముద్ర వేయబడేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? 4 దిక్కుల నుంచి వచ్చే గాలి పట్టబడింది. 4 దిక్కుల్లో 4 దూతలు నిల్చుని గాలిని ఆపేస్తారు. అప్పుడు ఇంకో దూత వచ్చి దేవుని ముద్ర, మేము మా దేవుని ముద్ర, మా దేవుని వెంబడించే వారి నొసల మీద ముద్రిస్తున్నాము అని చెప్పి మాట్లాడి వచ్చి ఇక్కడికి వచ్చి దేవుని ముద్ర తన ప్రజలకు దేవుడు దేవదూత చేత ఇప్పిస్తాడు. ఆ తర్వాత తేళ్లు వస్తాయి. ముద్ర పడిన తర్వాతే. ముద్ర అందరూ వేయించుకోరు కదా. ముద్ర వేరే ముద్ర వేయించుకుంటారు. ఇంకేం ముద్ర ఉంది? 666. మొదటి అంతే కానీ కుడి చేతి మీద కానీ 666. సాధ్యమైనంత వరకు ఒక మంచి కథ చేసి, కథ ఏమక్కర్లా, వీటినే చెయ్యాలని ఆశ ఉంది. త్వరగా చేయాలి. మామూలు ఇప్పుడు అలాంటిది ఎవరు ఏదో తీశారు కానీ ఇంత గొప్పగా చూపిలేదు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఇక్కడ ఇవ్వబడినటువంటి ఏవైతే ప్రకటన గ్రంథం వరకు మనం చదివాము, యుద్ధ సంబంధమైన ఆయుధాలు, అంటే అవి విమానాలు. కొన్ని విమానాలు, కొన్ని భూమి మీద పరిగెత్తే గుర్రాలు లాంటి బుల్డోజర్స్, వెహికల్స్. ఎక్కడ ఆగవు, కొండ గొట్ట ఏం లేదు. మళ్ళీ డ్రోన్లు, అన్ని రకాలు కూడా దేవుడు చెప్పినట్టుగానే ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగానే అన్ని వస్తువులు వస్తాయి బయట. ఆనాడు వచ్చే మాత్రం తోకల్లో ఉంటాయి. ఇది ఏం చదివా ఇక్కడ? ఎవరి వైపు చూసి? యేసు వైపు. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడంట ఆయన. తెలుసు, మనకు అర్థం కావట్లా. విశ్వాసానికి కర్త ఆయన, సేనాధిపతి, దాన్ని కొనసాగించేవాడు. మనకి ఊరికే మామూలు సాదాసీదా వ్యక్తినేమో విశ్వసించలేదు మనం. మన విశ్వాసాన్ని కొనసాగించేవాడు, మన విశ్వాస సేనాధిపతి ఆయన. అంటే విశ్వాసములో మనం నడవటానికి కావలసిన సహాయాన్ని చేసేవాడు ఆయన. అంతే కదా. సేనాధిపతి పని ఏంటి? సైన్యాన్ని నడిపించడం. సైన్యాన్ని నడిపించడమే కాదు, సైన్యంలో ఉన్న వారు ఎవరైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మెడిక్ని, అంటే అక్కడ దెబ్బ తగిలితే ఒక వ్యక్తి సైనికుడికి వెంటనే ఆ వైద్యుడిని పిలిపించి వైద్యానికి పంపిస్తాడనమాట. 2-3 నుంచి. సైన్యాధిపతి ముఖ్యం. నిజమైన సైన్యాధిపతి, ప్రేమ కలిగిన సైన్యాధిపతి, యుద్ధ నైపుణ్యం కలిగిన సైన్యాధిపతి. ఆయనకున్న అన్ని లక్షణాలు ఉండాలి సైన్యాధిపతి అంటే. కొంతమంది ఉంటారు సైన్యాధిపతి చాలా కటువుగా ఉంటారు. వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే చనిపోవాల్సిందే కదా, ఎక్కడక్కడ వదిలే అంటాడు. లేదు, మనోపుడితో ఉన్నానే సరే బతికించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని వైద్యుడు ఆలోచిస్తాయి. ఒక క్రైస్తవుడు యుద్ధానికి వెళ్ళాడు, కానీ తుపాకీ పట్టనన్నాడు. యుద్ధానికి అంటే తండ్రి సైనికుడే, రిటైర్డ్. యుద్ధానికి వెళ్ళాలని కోరిక అతనికి, కానీ తుపాకీ పట్టుకొని అందరూ అవహేళన చేస్తారు. యుద్ధానికి వెళ్ళి తుపాకీ పట్టుకోకుండా చచ్చిపోవడానికి యుద్ధానికి ఎందుకు అన్నట్టుగా మాట్లాడతారు
కానీ అతను ఏమంటాడంటే నేను సేవ చేస్తాను, నాకు మెడికల్ ట్రైనింగ్ ఉంది కాబట్టి అలా నేను మెడికల్ వస్తాను అని చెప్పి వెళ్తాడు. దాదాపుగా అతను చేసినటువంటి ఆ సేవలో సుమారుగా 50 నుంచి 100 మంది వరకు జరిగిన కొద్ది రోజుల యుద్ధంలో చనిపోయే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా తీసుకొచ్చి బతికాడు. అంటే దేవుడు అంటే తనకున్న భయం, భక్తి, మనుషులంటే తనకున్న గౌరవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను క్రిస్టియన్, అడ్వెంటిస్ట్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్. విశ్రాంతి దిన ఆరాధన, విశ్రాంతి దినం అంటారు, శనివారం ఆరాధన తెలుసా? అలా అని చెప్పి శనివారం ఆరాధన అంతా ఇలా ఉంటారనుకోకండి. వాళ్ళంత భయంకరమైన వ్యక్తులు ఇంకెవరు లేరు. వాళ్ళలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. రోమన్ క్యాథలికుల్లో కూడా యేసుక్రీస్తు అంటే ప్రేమ, భయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అదనంతా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఉన్నారు రోమన్ క్యాథలిక్లో. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గురించి మనం ఎక్కువ ఏం మాట్లాడుకోవాలి. ఎవరన్నా ఈ వాక్యాన్ని పక్కన పెట్టి మాట్లాడేవాడు ఎవడైనా సరే వాడిని మనము వ్యతిరేకించవచ్చు, వానికి వాక్యం చూపించి వాడిని మనం అడ్డుకోవచ్చు. అతను ఎలా ఇప్పుడు అతను విశ్రాంతి చేసుకొని ఎప్పుడైతే కానీ అతను ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమ చూపిస్తున్నాడా లేదా? దేవునికి నిలబడ్డాడా లేదా? దేవుని సేవకులన్నా విశ్వాసులన్నా ప్రేమ చూపిస్తున్నాడా లేదా? అది మనకు ముఖ్యం. రోమన్ క్యాథలిక్లు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ అందరినీ మనం పక్కన పెట్టాలి. హిందువులు లేరా ప్రేమ కలిగిన వాళ్ళు? కాబట్టి ఏంటంటే మనం దేవుడు మనకిచ్చింది, ప్రభువు మనకిచ్చింది ఏంటంటే ప్రేమ కలిగి ఉండండి అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది విశ్వాసాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలి. మనం ఎవరి వైపు? యేసు వైపు. మరి మనం ఎందుకు యేసు వైపు చూడకుండా మనము సమస్యలు ఇవి ఉంటాయి, అవన్నీ మనల్ని వాటిని పట్టుకుంటే పరలోక రాజ్యం మనం చేర్చవు, దేవుని రాకడలో మనల్ని సిద్ధపరచవు. వాటిని పట్టుకుంటే గుర్తుపెట్టు, వాటిని పట్టుకున్నామా ఏంటి? వాటిని పట్టుకుంటే ఏమైంది? భార్యను పట్టుకున్నా, భర్తను పట్టుకున్నా, పిల్లలను పట్టుకున్నా, ఎవరిని పట్టుకున్నా ఎవరికి దేవుని రాజ్యం లేదు. ఎందుకు? వాళ్ళే నిన్ను పట్టుకుని ఆపేస్తారు. ఏం వెళ్తావులే ఉండు, మేము రావట్లేదు, నువ్వు ఎలా వెళ్తావు? అవునా? మేము రావట్లేదు, నువ్వు ఎలా వెళ్తావు? ఏమో నిన్ను కూడా తీసుకెళ్దామని. అందుకనే పౌలు అన్నాడు, ఓ స్త్రీ నువ్వు నీ భార్యను రక్షించుకోలేదు, నీకేం తెలుసు? ఓ పురుషుడా నీ భార్య నువ్వు రక్షించలేదు, నీకేం తెలుసు? కాబట్టి ఎవరి రక్షణ వారిదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఉన్నంత వరకే భార్య భర్తలు, పిల్లలు. గుర్తుపెట్టుకోండి, చనిపోయిన తర్వాత అయిపోయినాయి ఆ బంధాలన్నీ, వెళ్ళిపోయింది. ఈ ఆత్మ దేవునిది. కాబట్టి ప్రతి కుటుంబంలో ఉన్న అందరూ వారి ఆత్మలో వారు కాపాడుకుంటున్నారా? దేవుని స్తోత్రం. అందరూ కూడా అక్కడికి వెళ్తారు, కానీ భార్యాభర్తలు, పిల్లలు వెళ్ళరు. చిన్నపిల్లలు అందరూ మార్పు, ఆయన వచ్చిన మార్పు పొందుతారు. చిన్నపిల్లలు వారి ఆత్మలు వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆత్మలు, వాళ్ళకి సమూహం ఉంటుంది, అక్కడికి వెళ్తారు. అర్థమైంది? ఇంకంటే అందరూ కూడా దేవదూతలాగా. ఇక ఈ పెద్దవాళ్ళ ఆత్మలా అందరూ కూడా ఒకే రూపంలో ఉంటారు. అందరూ ఒకే రూపంలో ఉంటారు, దేవదూతల పూలు ఉంటారు. అక్కడ భార్య భర్తలు, పిల్ల జల్ల, కుటుంబాలు, బాధ్యతలు, సంపాదనలు, బాధలు, ఇబ్బందులు ఏముండవు. సంపాదన కూడా ఏముండదు అక్కడ. ఖర్చు పెట్టేది కూడా ఏమి లేదు అక్కడ. లెక్కలు ఉండడం వల్ల అక్కడ ఎంత సంపాదించా, ఎంత ఖర్చు అవుతుంది అంటే అన్ని ఇక్కడే, భూమి మీదే. మరలా దేవుని చిత్తం అయితే మరలా ఆయన ఇష్టం అన్నమాట. ఆయన ఇష్టం కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఆయన అలా చేసుకుంటూనే వస్తున్నాడు అనుకుంటున్నాను నేనైతే. అంటే కొత్తగా ఆకాశము, కొత్త భూమి ఇస్తున్నాడు, మరలా
కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ ఒక సృష్టి చేసుకుంటున్నాడేమో. ఇప్పుడు బయటపడుతున్నాయి అంటే పడచ్చు. దేవుడు అలా ఏర్పాటు చేశాడు. పడిపోయిన దేవదూతలు ఆడ మగ రూపాల్లో భూమి మీద తిరిగినాయి. ఆడ మగ రూపాలు ఎలా వచ్చిన వాటికి పడిపోయాయి కాబట్టి. పరలోకములనేమో దేవదూతల్లాగా అందరూ ఒకేలా ఉన్నారు. ఎప్పుడైతే పరలోకాన్ని వదిలిపెట్టారు వాళ్ళలో ఏమొచ్చినాయి? మార్పులు వచ్చినాయి, శరీరంలో మార్పులు వచ్చినాయి. అందుకనే అవి విచ్చలవిడి జీవితాన్ని భూమి మీద జీవించాయి. విచ్చలవిడి జీవితాన్ని, వాటి దురాత్మ పనులే, ఆ దురాత్మ పనులే, వాటి ఆత్మే, వాటి యొక్క ఆలోచన తలంపులే మనుషులను పట్టి పీడిస్తున్నాయి. అందుకనే మనుషులు కూడా విచ్చలవిడి జీవితాల్లో అలవాటు పడి జీవిస్తా ఉన్నారు. కొన్ని దేవదూతలు కొన్నిటికి పరిమితం అయిపోయాయి, కొన్ని దేవతలు కొన్నిటికి పరిమితం అయిపోయాయి, కొన్ని దేవతలతో కొన్నిటికి పరిమితమయ్యాయి. లోకంలో ఏవేవైతే ఉన్నాయో వాటికి. ఆ దేవదూతలు యేసుక్రీస్తు నమ్మం. ఆయన గురించి మాట్లాడతాయి, మళ్ళీ ఆయన గురించి మాట్లాడతాయి. ఆయన మంచివాడు, ఆయన వంటి దేవుడు, ఆయన కూడా ఒక దేవుడే, ఆయన వంటి వాడు ఇంకెవరు లేరు అలా మాట్లాడతారు. కానీ నమ్ముకోరు. అర్థమైందా? నమ్ముకోరు. ఎవరో రేరు. చాలా జాగ్రత్త. కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే, చూడండి తర్వాత యేసు వైపు చూస్తూ మన ఎదుటి ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి, మరి మనం అవమానం వస్తే భరించగలుగుతున్నామా? నన్ను నా భార్య అవమానపరిచింది, నన్ను నా భర్త అవమానపరిచాడు, నేను ఇంటికి వెళ్ళిపోతా, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా, మా అన్నయ్యని పిలిపిస్తా, మా అక్కని పిలిపిస్తా. అవునా? పెళ్లి చేసుకుంటున్నారు, మా అయితే 2 నెలలు 2 నెలలు 3 నెలలు 4 నెలలు సంవత్సరం ఉంటున్నారు. తర్వాత ఈ సంవత్సరం అంతా చూశాను నిన్ను, పడదు మన ఇద్దరికి, ఏంటి నీ దారి నీది, నా దారి నాది, అంతే వెళ్ళిపోతున్నారు. హ్యాపీ విడాకులు తీసుకుంటున్నారు. అవునా? అంతేనే కదా? తీసుకుంటున్నారా లేదా? ఓపిక. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, అన్యుల గురించి కాదు. ఓపిక ఉండాల్సిందే క్రైస్తవులకి. అవునా? ఆ ఓపిక ఎప్పటికీ నీకు నష్టాన్ని లేదు, లాభాన్ని తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఇక్కడ గౌరవం లేదు, అల్లుడంటే అస్సలు గౌరవం లేదండి. అల్లుడంటే అస్సలు గౌరవం లేదు. వెంటనే ఆ కోళ్ళంటే మీ వాళ్ళు గౌరవించారేంటి? కౌంటరు దొందే ఎక్కడొస్తుంది మరి? ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మనకి? యేసు వైపు చూస్తే వస్తుంది. మనం యేసు వైపు చూస్తున్నామా? భర్త బాధ పెట్టాడంటే ఆ బాధ వైపు చూస్తున్నాం. మనకి ఇంకా ఎక్కడ ఉంటుంది ఓపిక? భార్య ఏదో అని మాట అందాను, భార్య ఇలా అందాను, ఆ మాట మీద మనకు దృష్టి ఉంటుంది. కానీ ఏంటి ఇలా అందాను, నా భార్య ఇలా అందేంటి, ఆ మొగుడిని చూడకుండా ఇలా అందేంటి? మనే కదా? ఏమంటుంది అప్పుడు? ఓపిక నుంచి వస్తుంది. ఆమె సాక్ష్యం చెప్తుంది, ఆమె సాక్ష్యం అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఓకే, అవునా? గొడ్డలతో నరికి రోజు యూట్యూబ్ పెట్టగానే అది వచ్చేస్తుంది. అంత ఎలా అయిందంటే అంత అది ఎక్కువగా ట్రెండింగ్ చేస్తా ఉన్నారు ఆ యూట్యూబ్. ఆమె సాక్ష్యం అంత అవసరం లేదు. తప్పుకుంది, అయిపోయింది. ఓకే, అలా అని చెప్పి ఆ సాక్ష్యం చూడమంటలే నేను. చూడద్దు. చూడటం వల్ల ఏమవుతుందంటే అందరికీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఎక్కువ చూస్తున్నారు మీరు కూడా చూడండి, ఇది ఎక్కువ చూస్తున్నారు మీరు కూడా చూడండి అని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సజెస్టెడ్ అనమాట. యేసు వైపు చూడాలి.
ఆ సాక్ష్యాలు ఈ సాక్ష్యాల వైపు కాదు. యేసు వైపు ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కనపడ్డాడు, సాక్షి రూపంలో కనపడ్డాడు. మనం కూడా కనపడాలి, వినపడకూడదు. సాక్ష్యం అంటే కనపడాలి, వినపడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చేశాడు అద్భుతం. ఓకే, ఇప్పుడు నేను శత్రువుని ప్రేమించుకున్నాడు, ప్రేమించి అయిపోయింది అంతే. ఇప్పుడు నేను ఎలా కనపడాలి? పదే పదే నేను శత్రువుని ప్రేమించా, మీరెవరు నన్ను ప్రేమించట్లేదు, నేను శత్రువుని ప్రేమించా అని చెప్పుకున్నాను, ఉపయోగం ఉందా? లేదు. ఆ ప్రేమను నేనేం చేయాలి? శత్రువుని ప్రేమించే నేను మిత్రుడిని ఇంకా ప్రేమిస్తూనే పోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువునే ప్రేమించిన వాడిని ఎవరినైనా ప్రేమించగలనని చూపించాలి అనేది చూపించాలి. ఎవడు చెప్పాడు? ఓకే ప్రభువా అన్న, అయిపోయింది. ఆ ప్రేమ ఉండబట్టే కదా ఇంతకాలము ఇలా సేవలు వెళ్ళిపోతామన్నాం. ఆ ప్రేమ ఉండబట్టే కదా మన ఆరాధన సమయాన్ని మించి సమయం అయిపోతున్నా ఇంకా అవునే కదా. మరి ఆ ప్రేమ లేకపోతే ఇప్పుడు ఆ ప్రేమ ఉందిగా, వెళ్ళిపోదు. ఎన్నిసార్లు అనుకున్నా ఇది అవసరమా, ఎంతకాలం ఉన్నా ఇదే పరిస్థితి విశ్వాసాన్ని అని అనుకున్నా. దేవునికి ఇష్టం, ఆయన రాకడ వరకు నా పని ఇదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఆయన తన ఎదురు ఉంచుకున్న ఆనందం కొరకే ఆయన అవమానాన్ని లక్ష్య పెట్టి సిలువను సహించి ఏంటంట ఏం చేశాడు ఆయన? మరి మనం ఎందుకు సహించలేకపోతున్నాం? భర్త ఒక మాట అంటే, భార్య ఒక మాట అంటే ఎందుకు సహించలేకపోతున్నాం? ఎందుకు ప్రేమతో ఉండలేకపోతున్నాం? చెప్పండి, ఎందుకని? ఎందుకు సహించలేకపోతున్నాం? ఆయన సిలువను సహించిన ఆయన్ని మనం చూడలేకపోతున్నాం కాబట్టి. ఆయన సిలువను సహించిన వాడిగా కనపట్లా. ఎలా కనపడుతుంది ఇప్పుడు ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందం, ముందు ఆనందం పొందుకోవాలంటే ఆయనకేమొచ్చింది? అవమానం వచ్చింది. ఎవరైనా అంతే. రేపు మనం దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని రాకడలో ఉండాలంటే ముందు ఇక్కడ జరిగే అవమానాలు, నిందలు అన్నిటిని చేయాలి, సహించాలా లేదా? నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి. మనం వేయట్లేదు కదా, వాళ్ళ మీద గంతులు వేస్తాం. ఎవరైతే మనల్ని ఏమంటారో వాళ్ళ మీద గంతులు వేస్తాం. అవునా? ఇంట్లో వాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు అయితే వీధిలో వాళ్ళు. ఊరుకుంటామా? పంచ పైకెత్తి బయటికి వెళ్తాం. ఎవడరాడు నా ఇంటి మీదకి వచ్చింది లుంగి పైకెత్తి, మామూలుగా ఉండదు. ఏమంటే లేదా? ఓ వెరీ గుడ్. ఇంట్లో మాత్రమే. ఏమంటే ఇంకా అయిపోయాడు. ఎవడన్నా ఇంటి మీదకి వచ్చాడంటే అయిపోయాడే కొంతమంది. కోర్స్ వాళ్ళు అంటూనే ఉంటారు. పడాలా మనం? ప్రార్థనా శక్తి కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అవమాన పాలవుతున్నామని మనం అవమానం పెట్టాలి వాళ్ళని అనుకోకూడదు. లేదు, ఇక్కడే వాక్యం చెప్తున్న దాన్ని బట్టి మనము వాళ్ళంతటి వాళ్ళు అవమానపడాలి, మనం పెట్టకూడదు. ప్రార్థనలో ఉంటే వాక్యం ఉంది, దుష్టుడు ఎవరు తరమకుండా అనేవాడు పారిపోవును. నీకు ఎవడైనా దుష్టుడు ఉన్నాడా? నీ చుట్టూ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? యేసునామమున నువ్వు ప్రార్థన చెయ్యి. అలా అని చెప్పి వాడు ఇలా అవ్వాలి ప్రభు, అలా అవ్వాలి కాదు. ప్రభు నాకు ఓర్పుని దయచేయి, నాకు శక్తిని దయచేయి. ఈ చుట్టూతో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటిని జయించే శక్తిని దయచేయి, జ్ఞానము దయచేయి, తెలివిని దయచేయి అని చెప్పి దేవునితో మనం ప్రతిరోజు మాట్లాడుతూ పోరాడుతూ ఉంటే అప్పుడు దేవుడు తన శక్తితో ఏం చేస్తాడు? ఆ దుష్టుడిని నీ నుంచి దూరముగా తరివేస్తాడు. ఎవరు తరమడు. అదంటే వాటంతటి వాడే సొంత ఇల్లుడైతే అమ్ముకొని పోతాడు, అద్దిల్లుడైతే వేరే చోటికి వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మనకేం కావాలి?
మనకేం కావాలి? ప్రార్థన, ఓర్పుతో కూడినటువంటి సహించగలిగినటువంటి ప్రార్థనా జీవితం కావాలి. విశ్వాసానికి కర్తయ్యో దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ మన ఎదురు ఉంచబడిన పందెంలో ఓపికతో పోరాడాలి. తర్వాత ఏమన్నాడు? ఆయన సహించి దేవుని సింహాసనం కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మనం అక్కడ కూర్చోవాలని చూస్తున్నాము. మరి ఇవన్నీ సహించకుండా మనకి ఎలా వస్తుంది? అక్కడ స్థానం వస్తుందా? ఆయన సహించబట్టే కదా ఆయనకు వచ్చింది, అవునా? మరి మనం కూడా సహించాలి కదా, మనం ఆయన వైపే చూడాలి కదా. సహించిన ఆయన వైపు మనం చూడాలి. చూడండి తర్వాత, మీరు అలసట పడకయ్యో మీ ప్రాణాలు విసుకకై ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా వచ్చుకున్న ఆయనను తలంచుకోండి. మీరు పాపముతో పోరాడడం రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఇదండి మన పరిస్థితి. మనం ఇంకా రక్తము కారణంతగా పాపంతో పోరాడడంలో దాన్ని ఇంకా మనము ఎదిరించలేదు. మనలో ఇంకా ఏముంది? శరీరంలో పాపము జీవంతో ఉంది. అర్థమైందా? దాన్ని ఎలా పోరాడాలంట? రక్తము కారేంతగా పోరాడాలి. దాంతో రక్తము కారేంతగా పోరాడాలి. ప్రభువు అలా పోరాడాడు కాబట్టి ఆయన దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువును ప్రియమైన దేవుని సంఘం చాలా జాగ్రత్తగా జీవించుదాం. అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి ఓపికతో ఉన్నటువంటి యేసుని వైపు చూద్దాం. ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం పరిగెత్తుదాం. ఓపికతో పరిగెత్తుదాం, చాలా జాగ్రత్తగా పరిగెత్తుదాం. ప్రభువును ప్రియమైన దేవుని సంఘం యేసు వైపు చూసే జీవితం మనకు కావాలని దేవుడిని ప్రార్థిద్దాం. యేసు నామములో తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాన్ని తాపత్రయపడాలి. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకుని గాక. ప్రార్థించుతాం, మోకరించుదాం, ప్రార్థన. పరిశుద్ధుడా వందనాలు తండ్రి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. యెహోవాను నామోహించిన పరమ తండ్రి, నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. సహాయం చేయండి, ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. గడిచిన రోజుల నుంచి ఈరోజు మీ కృపలో భద్రపరిచి కాపాడి ఆదివారం ఉదయకాల ఆరాధన మీ సంఘంలో మనం నిలబెట్టినట్టు తండ్రి యెహోవా విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పనులు ఓపికతో పరిగెత్తే మీ ఆత్మ నడిపింపును దయచేయచ్చు. ప్లీజ్ నా కృప దయచేయండి. కృపాత్మతో అభిషేకించి ఆశీర్వదించి మీ నామాన్ని ప్లీజ్. మాట్లాడుకున్న మాటలన్నీ వాటన్నిటిని బట్టి తండ్రి బిడ్డలందరూ మీ ఆత్మతో వాకుతో అభిషేకించండి. ప్లీజ్ మీ నామ మహిమార్థమే మీ సన్నిధిలో ఉండాలి. ఈ సంఘములో తండ్రి ప్రార్థనా జీవితం కలిగిన, ఆత్మ అభిషేకం కలిగిన విశ్వాసములుగా మేమందరం ఎదగాలి. మాకు మీ ఆత్మ నడిపి వాక్యం వీళ్ళు దయచేయండి. మీ నామానికి ఇప్పుడు ఉన్న బిడ్డలందరిపై మీ ఆత్మ వారికి ఇబ్బందులు, శోధనలు, తండ్రి సమస్యలు యేసు నామములో వారి నుంచి తొలగిపోవును గాక. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో స్వస్థత కలుగును గాక. రాలేకపోయిన వారు ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారికి యేసు నామములో సంపూర్ణమైన ఆరోగ్యం బలము కలుగును గాక. యవ్వనస్తుల బిడ్డలు యవ్వనస్తుల బిడ్డలు వారు చదువుతున్న చదువుల్లో తండ్రి వారికి మీ ఆత్మ ద్వారా జ్ఞానము దయచేయండి. వారు చేసిన ఉద్యోగాల్లో రాకపక్కలు కృపా కాపుదల దయచేయండి. బిడ్డల తండ్రి ఇంకా ఉన్నత స్థానంలో నిలబడినట్లుగా బిడ్డలను యేసు నామమును మీరు ఆశీర్వదించండి, అభిషేకించి మీ నామానికి మహిమ. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు మీ సన్నిధిలో పెట్టి, చంటి బిడ్డలు మీ సన్నిధిలో పెట్టి, యేసు నామములో ప్రతి బిడ్డపై మీ ఆత్మ నుంచి మీ కృపల బిడ్డలను ఆత్మలో వృద్ధుల చేసి రానున్న దినాల్లో మీకు ఉపయోగపడే పాత్రలుగా తన బిడ్డలను వాడుకొని మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. చదువులో ఉన్నతులుగా బిడ్డలను ఆశీర్వదించండి, అభిషేకించి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, బిడ్డలకు కావలసిన అవసరతలు, ఆర్థిక పరమైన అవసరతలు, ప్రతి అవసరత యేసు నామములో తండ్రి బిడ్డలకు, తల్లిదండ్రులకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దయచేయండి. మీ
సేవకురాలు స్వస్థపరచండి, బలపరచండి. మీ నామని అయోగ్యులత మీరు కొనసాగిందని కావలసిన బలము శక్తిని నాకు యవనస్తున్న కుటుంబం అంతటి బలముగా వాడుకొని మీ నామని మహిమపరచండి. అన్ని పట్ల మీ ఆత్మకార్యం జరిగించి వారిని మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని కీర్తించి ఆరాధనలుగా నిలబెట్టి వాడుతామని వారు చేస్తున్న పనుల్లో, వారు చేస్తున్న ఆలోచనలో తండ్రి మీ కృపా హస్తాలు బిడ్డలకు తోడుగా దయచేయాలని, వారి చేస్తున్న పనుల్లో ఉన్నత స్థితిని దయచేయాలి. నామని మహిమ తెచ్చుకుని అందులో సంఘమునంతా మీ సన్నిధిలో పెడుతున్నాను. బిడ్డలందరినీ మీ ఆత్మతో వారితో అభిషేకించి ఆశీర్వదించి నడిపించి మీ నామని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభువు సంతోషము, సమాధానము, పరిశుద్ధాత్మిక లోకంలో పరిశుద్ధులతో సంఘాన్ని బాధపడుతున్న వారిని సదాకాలముతోడే నడిపించును గాక. ఆమేన్.